ఓకే కంప్లీట్ అయింది కదా? సరే ఓకే. తర్వాత నేను మీ దగ్గర అడిగానే ఒక ఫైల్, అది ఆఫీస్లో ఉంది కదా? అవును, అది ఆ డ్రాయర్లో ఉంది. అదే. ఓకే ఓకే. నమస్తే మేడం. సరే ఓకే ఓకే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఒక 5 minutesలో మళ్ళీ కాల్ చేస్తాను. కూర్చో. ఓకే ఓకే. అరే, నువ్వు ఇంత త్వరగా వచ్చేసావా? అవును మేడం, నా పని త్వరగా పూర్తయిపోయింది, అందుకని ఇక్కడికి వచ్చేసాను. అలాగా, సరే సరే సరే. నీ పేరు? మేడం, నా పేరు రఘువేందర్, కానీ అందరూ నన్ను రాజు అని పిలుస్తుంటారు. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మేడం, నాది విజయవాడ. ఓకే, నువ్వు ఏమేం పని చేస్తావు? మేడం, నేను పాత్రలు కడుగుతాను, బట్టలు ఉతుకుతాను, వంట చేస్తాను. వంట చేస్తావా? అవును మేడం, నాకు ఇండియన్ కోసైన్ తెలుసు, ఆస్ట్రేలియన్ కోసైన్ తెలుసు, ఇంటర్నేషనల్ కోసైన్ కూడా తెలుసు మేడం, ఇంకా చైనీస్ కూడా చేస్తాను మేడం. నీకు చాలా విషయాలు తెలుసు కావాలా? ఇదంతా నువ్వెక్కడ నేర్చుకున్నావు? మేడం, నేను ఇంతకుముందు ఒక రెస్టారెంట్ లో పనిచేసేవాడిని, అక్కడే ఇవన్నీ నేర్చుకున్నాను. రెస్టారెంట్ లోనా? అవును మేడం, అక్కడే. అక్కడ ఒక మాస్టర్ కుక్ ఉన్నారు, ఆయనే నాకు ఇవన్నీ నేర్పించారు. ఆయనే నా వంటకి గురువు కూడా. అలాగా? అవును మేడం. ఓకే, నీకు అన్ని పని తెలుసు కావాలా? నువ్వు శాలరీ ఎంత ఎదురు చూస్తున్నావు? మేడం, మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి, ఇందులో నేను చెప్పేది ఏమీ లేదు. సరే ఓకే, అలా అయితే నేను ఒక 7,000 ఇస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, ఓకే? ఇక్కడే తిను, సరే ఓకేనా? అలాగే ఇక్కడే ఉండిపో, ఓకే? అప్పుడు 7,000 నీ శాలరీ. సరే మేడం. ఓకేనా కదా? ఓకేనే మేడం. అప్పుడు సరే. కానీ నాకు విషయం చెప్పండి. అడుగు. మేడం, అన్ని చోట్ల పని మనిషికి ఆడవాళ్ళనే పెట్టుకుంటుంటారు, కానీ మీరెందుకు నన్ను చూస్ చేసుకున్నారు? జనరల్ గా పని మనిషి వాళ్ళు ఎవరు మాట వినరు. అలాగా? కానీ నేను మీరు చెప్పినవన్నీ చేస్తాను మేడం. అందువల్ల నేను నా పని ఉంచుకున్నాను. ఓకే, సరే 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 మేడం. ఈ రోజు నుంచి పని స్టార్ట్ చేసే. సరే మేడం, నేను ఇప్పుడే శుభ్రం చేస్తాను. థాంక్యూ మేడం. ఓకే ఓకే, నువ్వు పనిని స్టార్ట్ చేయి, నేను చూసుకుంటాను. సరే మేడం. ఎవరైనా బాయ్ ఫ్రెండా? సారీ, నువ్వు చెప్పు. బాయ్ ఫ్రెండ్? అదంతా ఏం లేదు, పని మనిషి దొరకట్లేదు, అందుకే ఇంటర్వ్యూ తీస్తున్నాను. కానీ ఫైనల్ గా పని మనిషి దొరికేశాడు. అలాగా? అవును. సరే, తన నేచర్ ఓకేనే కదా? పనివాడిది? అరే, అది ఓకేనే, పని మనిషి మంచోడు, వాడి నేచర్ బాగుంది. తర్వాత ఫస్ట్ టైం ఒక అబ్బాయిని పని మనిషిగా పెట్టుకున్నాను. సో ఫీమేల్ గురించి మీకు బాగానే తెలుసు కదా, వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం. అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ కాలం పని. సరే సరే, ఓకే ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను, బాయ్. రాజు, ఈరోజు నా ఫ్రెండ్ లంచ్కి వస్తున్నారు, అందువల్ల ఇల్లంతా క్లీన్గా పెట్టుకో. తర్వాత నీకు ఏది బాగా వండడం వచ్చో అదే వండి పెట్టే, ఓకేనా? రాజు, సారీ మేడం. చూసి దేన్ని పగలగొట్టుకు. సారీ మేడం. ఓకే, తర్వాత నువ్వు శ్రద్ధగా పనిచే, అన్నిటినీ త్వరగా పూర్తి చేశారేనా? ఓకే. అయ్యో, రాజు. మేడం, స్ట్రాంగ్ గా ఒక బ్లాక్ టీ తీసుకోండిరా, నాకు చాలా ఎక్కువగా తలనొప్పి పెడుతుంది. మేడం, మీరు వచ్చే టైం అని తెలిసి నేను ముందే దీన్ని సిద్ధం చేసి పెట్టాను. సరే గాని త్వరగా తీసుకోండిరా. ఓకే మేడం, ఇదిగో వస్తున్నాను. మేడం, ఇదిగోండి టీ. థ్యాంక్ యూ. పర్వాలేదే రాజు. బాగుందా మేడం? చాలా బాగుంది. కూర్చో రాజు. నువ్వు బ్లాక్ టీ చాలా బాగా వేసావు రాజు. అయ్యో, నేను బ్లాక్ టీ పెట్టడమే కాదు, మసాజ్ కూడా చాలా బాగా చేస్తాను. అయితే నువ్వు ఖచ్చితంగా నాకు చెయ్యి, నాకు తల ఎక్కువగా నొప్పిగా ఉంది. నేను మసాజ్ చేయాలా? సరే.
పర్వాలేదు రాజు, నీ చేతిలో మ్యాజిక్ ఉంది. ఆ, నిజంగానే మేడం? నువ్వు చాలా బాగా మసాజ్ చేస్తున్నావు. ఓహో, సూపర్ మేడం. తర్వాత ఏంటి రాజు, మీ గ్రామం గురించి ఏదైనా నాకు చెప్పు. అక్కడ ఏంటి సంగతులు ఇప్పుడు? మా గ్రామంలో చాలా చెట్లుంటాయి. ఇక్కడే ఒక్క చెట్టును కూడా చూడలేకపోతున్నాను. అవును, అది గ్రామం, ఇది సిటీ. ఇక్కడ చెట్లు పుట్లు అయినా చూడగలమా ఏంటి? ఈరోజు ఆఫీస్లో బాస్ నన్ను ఎంత టార్చర్ పెట్టారంటే నేనేమని చెప్పాలి? అది ఎందుకు అడుగుతారులేండి, బాసులందరూ ఒకేలా ఉన్నారు. అది తలుచుకొని మీరేం బాధపడకండి. నువ్వేం చెప్పావు రాజు? అది అవునా? లేదు మేడం, నేను సరే సరే. ఈరోజు చాలా పని ఎక్కువగా ఉంది. మేడం, ఇలాగే నేను కాళ్ళు చేతులు కూడా బాగా మసాజ్ చేస్తాను. నిజంగానా చెప్తున్నావు? అవును మేడం. నేనెలాగో మోడల్ కల్చర్కి చేరిందాన్నే, సో నీ వల్ల కాళ్ళని పట్టుకోవడానికి అవుతుంది. ఖచ్చితంగా పడతాను మేడం, అందులో ఏముంది. సరే సరే, కాళ్ళని నొక్కప్పుడు. చాలా బాగుంది రాజు, నీ చేతిలో నిజంగానే ఏదో మ్యాజిక్ ఉంది రాజు. నిజంగానే మేడం? చాలా రిలాక్స్ గా ఉంది. ఇక్కడ ఒక టవల్ కూడా పెట్టకుండా ఏం చేస్తున్నాడు ఈ రాజు? ఒక వస్తువును కూడా సరిగ్గా పెట్టట్లేదు. ఎవరు కాల్ చేస్తున్నారు? హాయ్ శృతి, నువ్వెలా ఉన్నావే? అరే నేనేమని చెప్పను, ఆ బ్లడీ బ్లాస్టర్ బాస్ ఆయనకి ఒక్కొక్క రోజు రాత్రి ఒక్కొక్క కొత్త అమ్మాయి కావాల్సి వస్తుంది. కానీ ఆ బ్లడీ బ్లాస్టర్కి మనకి మాత్రం శాలరీ ఇవ్వడానికి వాడికి చేతులు రావు. అవునే, చాలా చిరాగ్గా ఉంది. అరే నాకు అర్థమవుతుంది, నీకెంత ప్రాబ్లం ఉందో నాకు అంతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ అలాంటి ఒక బ్లడీ బ్లాస్టర్, నువ్వు చెప్పింది సరే. యాక్చువల్గా వాడు ఏం చేస్తున్నాడో వాడికే అర్థం కావట్లేదు. అరే అవునే, నాకు 6 నెలలుగా శాలరీ ఇవ్వలేదు. వాడు నాకు తెలుసు పిచ్చోళ్ళ శృతి, ఉన్నాడు. ఉంటే కూడా ఆయనకి కొంచెం కూడా మనసాక్షే లేదు. వాడి ఆశని పూర్తి చేసుకోవడానికి రోజు ఒక అమ్మాయితో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాడు. అలాగే కదా, మనకి శాలరీ ఇవ్వాలని మాత్రం వాడికి గుర్తుండట్లేదు. సరే, శాలరీ అడిగితేనే పరిగెడుతున్నాడు. నాకు పనుంది. సరే ఓకే ఓకే, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, చాలా టైర్డ్గా ఉంది. తర్వాత కాల్ చేస్తాను. సరేనే. ఎలా అయినా రేపు మనం ఆఫీస్లో దీని గురించి డిస్కస్ చేసుకుందాం. తప్పకుండా. ఓకే ఓకే, బాయ్. మేడం మేడం ఏంట్రా మేడం మేడం? నేను లోపలికి రావచ్చా? లోపలికి రా. ఏం అదేంటంటే చెప్పాలనుకుంటున్నావు మేడం? త్వరగా చెప్పేసి వెళ్ళు. మేడం, అది మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదు. దానికి నేనేం చెయ్యాలి? నాకు కొన్ని రోజులు లీవ్ ఇవ్వండి మేడం, వెళ్ళి చూసొచ్చేస్తాను. లీవా? ఎందుకు లీవు? నీ వల్ల పనిని నాడింగా చేయడం తెలియట్లేదు. నేను వచ్చి చూస్తే అక్కడ టవల్ కూడా లేదు, ఎప్పుడు చూసినా బట్టలు కూడా ఉతకట్లేదు. నీకిప్పుడు లీవ్ కావాలా? మేడం, కొన్ని రోజులు లీవ్ ఇస్తే చాలు. మా నాన్నని చూసుకోవడానికి ఎవరూ లేరు మేడం. మా అమ్మ కూడా ఎప్పుడో చనిపోయింది. తను చూసుకోవడానికి బంధువులు కూడా అక్కడ ఎవరూ లేరు మేడం. ప్లీజ్ మేడం, కొన్ని రోజులు లీవ్ ఇవ్వండి. ఆయన హాస్పిటల్లో అక్కడ ఎలా ఉన్నారో చూసి. ఇక చూడు రాజు, నీకు లీవ్ అంతా ఇవ్వడానికి అవ్వద్దు. నాకు ఇంటి పని చేయడానికి ఎవరూ లేరు. నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పని చూడాలా, ఇంటి పని చూసుకోవాలా? మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం, ఎక్కువ రోజులు వద్దు మేడం, 4-5 రోజులు చాలు. నీకు లీవ్ లేదు, అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం.
మేడం నాకు కొంచెం డబ్బులన్నా ఇవ్వండి, మా నాన్నకి పంపిస్తాను. మా ఆఫీస్లో మాకు శాలరీనే ఇవ్వలేదు, నీకెలా డబ్బులు ఇవ్వగలను నేను? డబ్బులంతా లేదు, నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు, తర్వాత మాట్లాడుకుందాం. మేడం నన్ను కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ మేడం. కుదరదు, నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు, వెళ్ళు.